ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు మీరు కానివ్వండి. ఏ నాయనా నువ్వు తాళి కట్టరా. ఆగో. నా కొడుక్కి మీ కూతురికి ఎలాంటి సంబంధం లేదని మీరే తెగేసి చెప్పేశారు. ఇప్పుడు మా కొడుకు పెళ్లి మాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో మీరు ఇలా పెళ్లిని ఆపడం భావ్యం కాదు. నేను ఈ పెళ్లి ఆపడానికి వచ్చింది నా కూతురు గురించో నీ కొడుకు గురించి ఆలోచించి కాదు, ఈ అన్నా చెల్లెళ్ళు చేసిన యదో పని గురించి. చూడండి, వీళ్ళందరూ కలిసి ఈ పెళ్లిని ఆపడానికి ఏదో నాటకం ఆడుతున్నారు. వాళ్ళు ఎలాంటి ఏదో పని చేశారో మాకు అవసరం లేదు. మాకు ఈ పెళ్లి జరిగితే అదే చాలు. మా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి జరిపించం. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? అసలు వీళ్ళేం చేశారో కూడా తెలుసుకోవాలని లేదా మీకు? లేదు. వాళ్ళు చేసిన వెధవ పని వల్ల రాజు రోడ్డున పడినా పర్వాలేదా? రాజు వదిలి నువ్వెళ్ళిపోయావు. రాజు ఆఫీస్ని మీ నాన్న కూలదోశాడు. మీరంతా కలిసి మమ్మల్ని బజార్కి ఇచ్చాలని చూశారు. అయినా మా బాధను అర్థం చేసుకుని మా రాజును పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చింది. వాళ్ళు మమ్మల్ని ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారు కానీ మీలాగా పాతాళానికి తొక్కేయాలని మాత్రం చూడలేదు. ముహూర్తానికి టైం అవుతుంది. మీరు బయలుదేరితే మంచిది. రాజుకి సంబంధించిన ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయించింది వీళ్ళే అని తెలిసినా మీరు ఈ పెళ్లి జరిపిస్తారా అత్తయ్య? అంత అవసరం వీళ్ళకన్నా మీకే ఎక్కువ ఉంది. వీళ్ళ పని చెయ్యరు. అయితే ఒకసారి ఈ వీడియోని చూడండి అత్తయ్య. జీవన్ శ్వేతలు చెప్పినట్టు ప్లాన్ చేసి సీఎం గారిని చీట్ చేశాం. బఫర్ జోన్లో కూడా లేని ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయండి అని సీఎం గారే ఆర్డర్స్ ఇచ్చేలా చేశాం. ఆంటీ, ఆయన సీఎం తెలివితేటలు ఉపయోగించి ఇవన్నీ క్రియేట్ చేయించుంటారు. మీరు నమ్మకండి ఆంటీ. అయితే నా రూపను నువ్వెందుకు బంధించావురా? మీ రూపని నేనెందుకు బంధిస్తాను? నాకేంటి అవసరం? అవును, ఉదయం నుంచి మా అన్న ఇక్కడే ఉన్నాడు. మర్యాదగా నిజం చెప్పు. నువ్వు చేసింది మామూలు నేరం కాదు. మీరు నన్ను కొట్టినా కొట్టించినా నేను చేయని తప్పును నేనెందుకు ఒప్పుకుంటాను? నాన్న, వీళ్ళు ఇలా ఒప్పుకోరు. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరూ ఆల్రెడీ వాగ్మూలం ఇచ్చారు సార్. అందులో వీళ్ళు చేసిన మోసం గురించి, వీళ్లతో అలా చేయించిన జీవన్ శ్వేతల గురించి, అలా చేయించడానికి జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి మొత్తం చెప్పారు సార్. వాళ్ళు చెప్తుంది నిజమా శ్వేత? నా కొడుక్కి బాధ వచ్చిన ప్రతిసారి అందరికంటే ముందు నువ్వు వస్తున్నప్పుడే నాకు అర్థమైనది. వాడి బాధను తీర్చడానికి వస్తున్న నువ్వే ఆ బాధను సృష్టిస్తున్నావని. నాకొస్తున్న కోపానికి నీ పళ్ళు రాలగొట్టాలని ఉన్నది. ఆ అమ్మాయివి కాబట్టి నేను ఆ పని చేయలేకపోతున్నాను.
ఏమి జన్మమ్మ నీది? ఛీ! ఇంతవరకు రాకపోతే ఇంకా రారేమోనని భయపడ్డాను. కానీ ఎక్కడో ఒక మూల నమ్మకం ఉంది పెద్దయ్య, మీరు వస్తారని, ఈ పెళ్ళి ఆపుతారని. అమ్మగారు, నేను చెప్పాను కదా పెద్దయ్య గారు వస్తారని, ఈ పెళ్ళి ఆపుతారని. మీరే అనవసరంగా భయపడ్డారు. ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే సార్, కమాన్. మో అమ్మా రూపా, మనం వెళ్దాం పదా. నానా, నీకు ముందే చెప్పాను కదమ్మా, ఇక్కడికి నీ తండ్రిగా రాలేదు, ఒక సీఎంగా వచ్చాను. నా చేత తప్పు చేయించిన దుర్మార్గుల్ని అరెస్ట్ చేయించడానికి వచ్చాను, అరెస్ట్ చేయించాను. నా పని అయిపోయింది, పదమ్మ వెళ్దాం. నా కొడుకు ఆఫీసు కూల్చేయడం తప్పని మరి ఇప్పుడు తెలిసింది కదా, మరి దాని మాట ఏంటి? నువ్వు ఆగవే ముచ్చలు. ఆ ఆఫీసుని కూల్చేయడంలో నా తప్పు కూడా ఉంది. కాబట్టి ఆ ఆఫీసు పునర్నిర్మించుకోవడం కోసం అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. సూర్య, కూల్చేసిన కట్టడాలనైతే డబ్బుతో పునర్నిర్మాణం చేయొచ్చు, కానీ కూలిపోతున్న కాపురాల్ని ఎలా పునర్నిర్మించాలో కూడా కొంచెం ఆలోచించండి. ముత్యాలు, నువ్వు కొంచెం తగ్గి ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అమ్మాయి గారు నీకు కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు. మనోడు జైల్లో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి సాక్ష్యాధారాలని సంపాదించి మన రాజుని బయటికి తీసుకొచ్చినది. మన వరాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలకి ప్రమాదం అని తెలిసినప్పుడు తన బంగారాన్నిచ్చి మన బిడ్డకి ప్రాణం పోసినది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన ప్రాణాలన్నీ అమ్మాయి గారు పెట్టిన భిక్ష ముచ్చాలో. అలాంటి అమ్మాయి గారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ముచ్చాలో, మన రాజునిచ్చేద్దామే. అమ్మా, అమ్మాయి గారు చాలా మంచిది. నిన్ను కాదనలేక అమ్మాయి గారిని చాలా బాధ పెట్టాను. నువ్వు కూడా ఆ క్రిమినల్స్ని నమ్మి అమ్మాయి గారి బాధకే కారణమయ్యావు. నువ్వు ఇన్ని చేసినా అమ్మాయి గారికి ఇసుమంత కోపం కూడా నీ మీద రాలేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.